హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న మీకు వీడియో చూపించాను కదా, నాందేడ్ సిటీ అని. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట ఇది. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సిటీ, నాందేడ్ సిటీ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ డెస్టినేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఈ ఎదురుగుండా ఈ డెస్టినేషన్ సెంటర్ అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అన్నీ ఉంటాయి. ఫుడ్ సంబంధించినవి, వెజిటబుల్ మార్కెట్, క్లాత్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే డీమార్ట్ ఉంటుంది. యూజువల్గా మేము డీమార్ట్కి వస్తూ ఉంటాం. ఇదేంటంటే శివాజీ పార్క్ అన్నమాట. దీని ఎదురుగుండా ఈ డెస్టినేషన్ సెంటర్ ఎదురుగుండా ఒక శివాజీ పార్క్లా పెట్టాడనమాట. అన్నీ శివాజీ స్టాట్యూస్ ఉంటాయి, చూసారా? అవన్నీ ఒకటే శివాజీ రకరకాల యాంగిల్స్ అన్నమాట. గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఉండే యాంగిల్ ఫొటోస్ ఇవి. బట్ దీని స్టాట్యూ కింద ఇక్కడ డిజైన్ చేశారు సెంటర్లో. ఇది నాందేడ్ సిటీ సెంటర్లో ఉంటుంది. నైట్ అయితే మంచి కలర్ఫుల్ ఉంటుంది. బట్ ఇది మార్నింగ్ టైము, నేను మార్నింగ్ వచ్చాను. ఈ స్టాట్యూస్ మొత్తం అన్నీ ఈ ఐరన్తో డిజైన్ చేసిన స్టాట్యూస్ అన్నమాట ఇవి. ఈ స్టాట్యూ సర్కిల్ అలాగా తిరిగిన తర్వాత నేను బయటికి వెళ్ళే ప్రయత్నం అన్నమాట ఇది. అక్కడి నుంచి నేను ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటాను. బయటకు వచ్చిన తర్వాత ఎదురుగుండగా ఒక సొసైటీ ఉంటుంది అన్నమాట. పంచం అని టాల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి సార్. ఈ సొసైటీ పేరు పంచం. ఇది ఒక సొసైటీ. ఈ సొసైటీ వెరైటీ ఏంటంటే మామూలు బిల్డింగ్స్ రెక్టాంగులర్గా, స్క్వేర్గా కాకుండా ఇవి సర్క్యులర్గా ఉంటాయి బిల్డింగ్స్. ఇవి ఆల్మోస్ట్ 25-30 ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ బిల్డింగ్లో. ఇదొక సొసైటీ. ఈ సొసైటీ అయిపోయిన తర్వాత ఈ సొసైటీలో ఒక 5-6 బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సొసైటీ దీని ఎదురుగుండగా నాందేడ్ పబ్లిక్ స్కూల్, పవార్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. ఇప్పుడు జస్ట్ క్రాస్ అయ్యాను చూసారా, అది పవార్ పబ్లిక్ స్కూల్. దాని పక్కనే ఇంకొక స్కూల్ కూడా ఉంటుంది. అదేంటంటే నాందేడ్ సిటీ పబ్లిక్ స్కూల్ అన్నమాట. ఇది కనిపిస్తుంది. ఈ రెండు స్కూల్స్ ఫేమస్. సో ఈ నియర్ బై సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఏరియాలో ఇది ఒక ఫేమస్ స్కూలు. ఈ రెండును ఎప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది అన్నమాట. ఈ స్కూల్స్ ఫుల్ ప్యాక్ కూడా ఉంటుంది. ఇదే నాందేడ్ సిటీ పబ్లిక్ స్కూల్, విద్యానికేతన్, శ్రేష్ఠ కృష్ణ విద్యానికేతన్ దీని పేరు. ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇంకా వెళ్ళిపోతే ఇంకొక సొసైటీ వస్తుంది. దీని పక్కన ఇంకొక సొసైటీ ఉంది. ఈ సొసైటీ పేరు సర్గం సొసైటీ అన్నమాట. దీని పక్కనే ఉంటుంది. సో ఈ సర్గం సొసైటీలో కూడా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇంచుమించు ABCDEF వరకు ఉంటుంది అనుకుంటా సర్గం సొసైటీ. ఇది ఎంట్రన్స్, ఒకవైపు ఎంట్రన్స్ అన్నమాట. ఇది చూసారా, టాల్ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 35 ఫ్లోర్స్ ఉంటాయి ఈ సొసైటీలో ఈచ్ బిల్డింగ్. సో ఇవన్నీ సర్గం సొసైటీ బిల్డింగ్స్ అన్నమాట. జస్ట్ బిల్డింగ్స్కి ఈ రోడ్డు పక్కనే మంచి గార్డెనింగ్ ఉంటుంది. దీనికి మంచి గార్డెనింగ్, తర్వాత ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాంటిది ఉంటుంది. దీని పార్కింగ్కే చాలా స్పేస్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది, ఫస్ట్ పార్కింగ్ ఉంటుంది అన్నమాట ఈ సొసైటీకి. సో ఈ సొసైటీ పేరు సర్గం. ఇదొక మంచి సొసైటీ దీంట్లో ఉన్నది నాందేడ్ సిటీలో. సో ఈ సొసైటీ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇది చూసారా బిల్డింగ్స్ అన్నీ. ఈ సొసైటీ బ్యాక్ సైడ్ అటువైపు ఒక రివర్ ఉంటుంది అన్నమాట. రివర్ ఫ్లో అవుతుంటుంది. మళ్ళీ సొసైటీ ఇంకొక ఎండ్ వస్తుంది అన్నమాట. ఈ సొసైటీ ఇంతకుముందు ఒక ఎండ్ చూసారు, ఇప్పుడు ఇది ఇంకొక సొసైటీ. ఈ పైన పడుతుంది అది పార్కింగ్ అన్నమాట, చిల్డ్రన్స్ పార్కింగ్. అది చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ లాగా, గ్రౌండ్ మీద కాకుండా కొంచెం అప్ స్టేర్స్లో డిజైన్ చేశారు దీనికి. ఇది కూడా సేమ్ సొసైటీ. ఇంకా స్టిల్ ఇదే సొసైటీలో ఉన్నాం మనం. అంటే రోడ్డు పక్కన తీస్తున్నాం, లోపలికి అలౌ చేయరు, ఎందుకంటే సెక్యూరిటీ చాలా హైగా ఉంటుంది. చెప్పాలి మనం ఎవరింటికి వెళ్తున్నాం, ఫ్లాట్ నెంబరు ఏంటి, రీజన్ ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. సెక్యూరిటీ మాత్రం చాలా టైట్గా ఉంటుంది. మామూలుగా క్యాజువల్గా చూద్దామంటే పంపించరు. సో ఈ సొసైటీకి ఇంకో ఎండ్ అన్నమాట ఇది. సో అటువైపు నుంచి వస్తున్న వాళ్ళకి ఇటు అవుటర్ రెండు ఉన్నాయి.
మళ్ళీ ఇందాక చూపించింది అదొక ఎండ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్